సృష్టించింది భగవంతుడు. క్రియేషన్ కొంచెం ఇంగ్లీష్లో కూడా చెప్తాను నాకు అలవాటు ప్రకారం. క్రియేషన్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది డివైన్ కేపబిలిటీస్. సో ఒక వ్యక్తిలో ఒక కేపబిలిటీ ఉన్నప్పుడు ఒక ఆర్టిస్ట్ కానీ ఒక మ్యూజిషియన్ కానీ ఐడియల్గా ఉండలేడు, దాన్ని వ్యక్తపరుస్తాడు. వ్యక్తపరిచినప్పుడు ఆయనకి ఆనందం ఇస్తుంది. అట్లాంటి నార్మల్గా మన లాంటి జీవులకే అట్లాంటి ఆనందం కలిగినప్పుడు ఆ సృష్టించిన సృష్టికర్త ఆయన కూడా ఆనందం కలుగుతుంది కదా. సో ఆ ఆనందం కోసం ఆయన యొక్క ఏదైతే కేపబిలిటీస్ అన్నీ ఉంటాయో అది ఎక్స్ప్రెస్ చేసినప్పుడే ఈ సృష్టి మొదలైంది. సృష్టించిన తర్వాత ఆ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం. హార్మోనీ, బ్యాలెన్స్, సమతుల్యత. సో ఆ సృష్టించినప్పుడే భిన్నంలో ఏకత్వం. ఎన్నో ఇప్పుడు ఆయన ఒక్కరే మొత్తం, ఇప్పుడు ఒక కంపెనీలో ఒక వ్యక్తి కంపెనీ నడిపించలేరు. ఒక డైరెక్టర్ కావాలి, మేనేజర్ కావాలి, టీమ్స్ కావాలి, ప్రాజెక్ట్ కావాలి, టీమ్ లీడర్స్ కావాలి. అట్లా ఒక సృష్టించినప్పుడు ఒక ఆర్డర్ కావాలి. గవర్నెన్స్ కూడా ఒక మినిస్టర్ సరిపోదు, ఎన్నో మినిస్టర్స్ కావాలి. సృష్టి మొదలైన తర్వాత మ్యాక్రోకాజం నుంచి మైక్రోకాజం వరకు కూడా ఒక సమతుల్యత. ఏ ఒక్క ఎలిమెంట్ కూడా మిస్ అవుతే, ఆ ధర్మ మార్గాన్ని మిస్ అయిపోతే అటు మైక్రోకాజంలో అటు మ్యాక్రోకాజంలో డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. సో అందుకనే ప్రకృతిలో ఆ సృష్టించినప్పుడు అన్నం ఉన్నప్పుడు, ఇప్పుడు నాకు ఒక కంసాలి వాళ్ళతో కూడా పని ఉంది, ఒక కుమ్మరితో కూడా పని ఉంది. నాకు రాదు, గుండె చేయడానికి రాదు, నేను అన్నం వండుకోవాలి. సో ఒక కుమ్మరి వ్యక్తితోని నేను ఏకత్వం కావాలి. అట్లా అని ఒక పక్షిలాగా నేను ఎగరలేదు, పక్షి మనిషిలాగా చేయలేదు. సో సృష్టిలో ప్రతి ఒక్క జీవికి కూడా ఒక్కొక్క భిన్నత్వం ఉంది. దాంట్లో నడిపించేది మళ్ళా ఆ దైవత్వమే. కరెంట్ ఎట్లయితే ఉంది, ట్యూబ్ లైట్, ఫ్యాన్ ఇవన్నీ వెలుగుతున్నాయో అట్లా ఆ దైవీ శక్తి వల్లనే ఇవన్నీ కూడా చరాచర సృష్టిలో అంతా కూడా నడుస్తూ ఉంటుంది. సో దాంట్లో ఆ సమతుల్యత తీసుకురావడమే ఆ గొప్పతనం. సో దాంట్లో వేదంలో చెప్పినట్టుగా సర్వవేదాల సారాంశం అంతా కూడా మన కన్ను, మనసు, నాలుకని పవిత్రంగా ఉంచుకోవడం. అరిషడ్ వర్గాలు మనదైతే, మనసు మనదైపోతే, మనసు నిలిచినప్పుడు అదే దైవం. మనసు పరిగెత్తినంతసేపు మనిషి. సో ఎన్నో జీవరాశుల్లో మనం అనుకుంటాము మనం గ్రేట్ అని, కానీ పక్షిలాగా మనం ఎగరలేము. సో మనుషులలో కూడా ఒక డాక్టరు ఇంజనీర్ లాగా పనిచేయలేడు, ఒక ఇంజనీరు ఒక సీవేజ్ వర్కర్ లాగా పనిచేయలేడు. సో సమాజంలో కూడా అందరూ కలిసిమెలిసి ఉండడం చాలా ముఖ్యం. సో ప్రకృతిలో భిన్నత్వం లేదు, భిన్నత్వం ఉన్నా కానీ ఏకత్వం ఉంది. సో ఎందుకు ఆ భిన్నత్వం ఉంది అంటే ఒకటే రంగు ఉన్న పుష్పాలు ఉంటే దాంట్లో అందం ఉండదు. ఎన్నో రకాల పుష్పాలు ఉన్నప్పుడు దాంట్లో అందం కనిపిస్తుంది. అట్లా ఆ డైవర్సిటీ అనేది చాలా ముఖ్యం. ఒకటే రకమైన ఆహారం మనం రోజు తిన్నప్పుడు బోర్ పడుతుంది, రోజు రకరకాల ఆహారం తిన్నప్పుడు మనకి ఆనందం కలుగుతుంది. సో ఆ ఆనందం కలిగించడానికే భిన్నత్వం, ఆ భిన్నత్వంలో ఏకత్వం. దాంట్లో వివిధ పాత్రలు షేప్ చేసినట్టుగా ఇలా భిన్న రూపాల్లో అలాగే బంగారం వివిధ ఆభరణాలు తయారు చేసిన బంగారం ఒకటే. సో రూపాలు అట్లా. ఇప్పుడు నీరు ఒకటే, కానీ దాన్ని వాటర్ అంటామా లేదంటే తన్ని అంటామా నీరు అంటామా అనేది అట్లా దైవత్వం ఒకటే, మనము రూపాలు ఇచ్చాం. సో వేదంలో ఏం చెప్పారు కులమత భేదాలన్నీ లేవు, మనం పెట్టుకున్న డిఫరెన్సెసే. అంటే డిఫరెన్సెస్ కూడా అని లేవు, ఒక్కొక్కరి ఆలోచనలు. ఇప్పుడు ఎట్లయితే పెద్దవాళ్ళు చెప్తున్నారు, ఒక్కొక్కరి ఆలోచనను బట్టి మతం అది బిల్డప్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు ప్రాముఖ్యత ఆరోగ్యం మనకు మంచిగా ఉన్నప్పుడే ధర్మ మార్గాలన్నీ చేయగలుగుతాం. సో శరీర మార్గం కలు ధర్మ సాధనం అన్నారు. సో ఈ ఆరోగ్యం ఉండడానికి
ఏ విషయం చేయాలి. మనకు ప్రకృతి సహజంగా మనకు పండ్లు తినాలి అని ఉంది, లేదు నేను ఇదే తింటాను అంటే తినొచ్చు, కానీ దానికి ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు ధాన్యం ఉంది, ధాన్యం ఒక లక్షణం ఏంటి, చెట్టుగా మారాలి. ధాన్యము పిట్టకు ఆహారం అయింది, కానీ మనం ధాన్యాన్ని జీర్ణించుకోలేము. పిట్టకి ఎందుకు ఆహారం అయింది అంటే పిట్ట ధాన్యం తిన్నప్పుడు దాంట్లో బలమైన ధాన్యం మాత్రమే బయట పడుతుంది, రెట్ట ద్వారా బలహీనం ఉన్నది మాత్రమే అది జీర్ణించుకోగలుగుతుంది. సో ఆ సమతుల్యత ప్రకృతి బ్యాలెన్స్ కోసం చేసింది కాబట్టి ఆ ఆర్డర్ నడుస్తూ ఉంది. అంటే పిట్టలు ఆ సీడ్స్ని ప్రాపగేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అట్లా ఇప్పుడు చెట్టుకి పండు మనకు ఆహారం కాదు నిజంగా అయితే. చెట్టుకి పండు ఒక గర్భగోళం, ఆ గర్భగోళంలో విత్తనం తయారు చేస్తుంది. అది ప్రకృతి నియమం ప్రకారంగా ఇంకొక జీవికి ఆహారం అయినప్పుడు ఆ విత్తనాలు ప్రాపగేట్ అవుతాయి. సో ఆ పక్వత రావాలి, పండులో ఆ పక్వత రావాలి. పక్వత వచ్చినప్పుడే అది కింద పడినప్పుడో లేదంటే పట్టుకున్నప్పుడు ఊడిపోయినప్పుడో అది మనకు అరుగుతుంది. సో అట్లాగే మనిషిలో కూడా పక్వత రావాలి. పక్వత వచ్చినప్పుడే ఒక ధర్మ మార్గానికి మన కృషి ఇవ్వగలుగుతాం, మనం చేసే పని కూడా ఒక సమాజానికి పనికొస్తుంది. సో ఆ పక్వత వచ్చేంత వరకు పోరాడాలి, తయారు కావాలి. దాంట్లో ఎన్నో తుఫాన్లు వస్తూ ఉంటాయి, గాలులు వస్తూ ఉంటాయి. సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు. సో ఏవైతే స్ట్రాంగ్ ఉంటుందో అది నిలబడగలుగుతుంది. ఇప్పుడు ఒక జింక కూడా వేటాడబడుతుంది పులి ద్వారా. ఏదైతే స్ట్రాంగ్ ఉంటుందో అది నిల్వ ఉంటుంది, లేదంటే అది ఎమోషనల్గా వీక్ ఉన్నా శారీరకంగా వీక్ ఉన్నా ఆ పులికి అది వెయిట్ అయిపోతుంది. సో ఇక్కడ భగవంతుడికి ఎన్ని కష్టాలు చూడండి. మీకు కష్టం అంటే ఆ బ్యాలెన్స్ చేయడానికి ఎన్ని ఆలోచించాలి చూడండి. అక్కడ పులికి కూడా ఆహారం ఇవ్వాలి, అక్కడ జింకను కూడా తప్పించాలి పులి వేటాడినప్పుడు. సో ఏది అయితే బలహీనంగా ఉందో అది వేటాడబడుతుంది, అది పులికి ఆహారం ఉంటుంది. ఎందుకంటే అది ఈదర్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, స్ట్రాంగ్ అన్నా కావాలి, లేదంటే మళ్ళీ ఇంకో జన్మలో మళ్ళీ ఇంకొక అవకాశం అన్నా తీసుకోవాలి. అట్లా ఒక చెట్టు కూడా ఒక పురుగు వచ్చినప్పుడు, ఒక వైరస్ వచ్చినప్పుడు ఆ చెట్టే ఇన్వైట్ చేస్తుంది, నా లోపల బలం లేదు, నా లోపల ఉన్న విత్తనాలు ఇంకా బలహీనంగా ఉంటాయి, తర్వాత సంతతి అంతా వీక్ ఉంటుంది. సో ఆ పురుగుని ఇన్వైట్ చేసినప్పుడు దానికి ఆ వ్యాధి లేదంటే వైరస్ వస్తుంది, అది డీకంపోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ పండులో బలం ఎప్పుడవుతుంది, మట్టిలో బలం ఉన్నప్పుడు. మట్టిలో బలం ఎప్పుడు ఉంటుంది, ఆ డైవర్సిటీ ఉన్నప్పుడు. ఎందుకంటే ప్రకృతిలో డైవర్సిటీ ఎందుకు ముఖ్యమో అంటే ఇప్పుడు మ్యాక్రోకోజంలో ఒక్కొక్క నక్షత్రం నుంచి ఒక్కొక్క కిరణాలు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, ఉద్భవిస్తూ ఉంటాయి. ఒక దాంట్లో కాల్షియం అని, విటమిన్స్, మినరల్స్ అని, ఒక్కొక్క కాల్షియం, ఫాస్ఫరస్ అని డిఫరెంట్ కిరణాలు స్ప్రెడ్ అవుతాయి. అవి భూమి మీద సూర్యకిరణాలు, చంద్రకిరణాల ద్వారా భూమి మీద పడినప్పుడు ఒక్కొక్క చెట్టు మళ్ళీ ఒక్కొక్క ఫ్రీక్వెన్సీనే తీసుకోగలుగుతాయి. అన్ని చెట్లు ఒకటే చెట్టు అన్ని ఫ్రీక్వెన్సీస్ని తీసుకోలేదు. సో అందుకనే ఆ డైవర్సిటీ ఉంది. సో ఆ ఫ్రీక్వెన్సీస్ తీసుకున్న చెట్టు మళ్ళీ షేర్ చేసుకుంటాయి, అంటే మిత్రత్వం. నా దగ్గర ఇది ఉంది, నేను నీకు ఇస్తా, నాకు ఇది కావాలి, నాకు ఇవి ఇవ్వండి అని కలిసిమెలిసి ఉండడానికే ఆ భిన్నత్వం ఉంది. సో అట్లా మైక్రోకాజం నుంచి మ్యాక్రోకాజం నుంచి వరకు కూడా ఆ భిన్నత్వంలో ఏకత్వం ఉంది. ఎందుకంటే ఆ భిన్నత్వం ఉన్నప్పుడే, అందరు కలిసిమెలిసి ఉన్నప్పుడే అది ఒకటి అవుతుంది. ఇప్పుడు సముద్రంలో నీళ్లు టెస్ట్ చేయాలి అంటే ఒక గోసె నీళ్ళు తీసుకున్నా సరిపోతుంది. మన రక్తంలో కూడా టెస్ట్ చేయాలంటే ఒక రక్తం చుక్క సరిపోతుంది. సో ఇవన్నీ ఆత్మస్వరూపాలు మమేకమైనప్పుడే ఆ పరమాత్మ. సో ఇది మనం గోచరించినప్పుడు అసలు భేదభావాలు అనేదే ఉండదు. సో మీరు నాస్తికమా ఆస్తికమా లేదంటే హిందువుల ముస్లింల అనేది ఏది చూసినా సమాజంలో ఈ విధ్వంసం అవుతుంది, లేదంటే కొట్లాటలు అవుతున్నాయి. ఇవన్నీ కూడా అర్థం చేసుకోలేక నువ్వు వేరే నేను వేరే, లేదంటే నువ్వు గొప్ప నేను గొప్ప, హిందువులలో కూడా శైవం గొప్ప, వైష్ణవం గొప్ప, ఇవన్నీ భేదభావాలే అవసరం లేదు. పరమాత్మ స్వరూపాన్ని ఒక్కరిని పట్టుకున్నప్పుడు నీ తోచిన ప్రకారంగా నువ్వు ధర్మ మార్గంలో పూజించు, ధర్మ మార్గంలో నీ జీవనాన్ని కొనసాగించు. అప్పుడు ఆ భిన్నత్వం ఉన్నా కానీ ఏకత్వం కలుగుతుంది.